స్థితిలో ఉన్నాడు నేర్చుకున్నాం. నిరాశలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? హోరేబు అనగా సేనాయి అనగా రెండు పదాలు ఒకటేని. ఆ పదాలకు అర్థం ఏమని చెప్పాను? ఆరాధన స్థలమని. నిరాశలో ఉన్నవారు ఆరాధన స్థలముకు వచ్చినట్లయితే వారి జీవితాల్లో నిరాశ పోయి ఆశను దేవుడు కలిగింపచేసి అద్భుతాలు చేసేవాడని మనం విన్నాం కదా. దేవుని స్తోత్రం. ఇక రెండవదిగా మనం గమనించినప్పుడు సీనాయి పర్వతం మీద దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేశాడు. ఏం చేశాడు? అందరూ చెప్పండి, ఏం చేశాడు? నిబంధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో చాలామంది నిబంధన మరియు వాగ్దానము అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాగ్దానము అంటేనేమో మాట ఇవ్వడం. వాగ్దానం అంటే ఏంటమ్మా? నిబంధన అంటే ఇద్దరు కూడా ఒడంబడిక చేసుకోవడం. దాన్ని చెప్పండి అగ్రిమెంట్. వాగ్దానము అగ్రిమెంట్ రెండు ఒకటేనా? హలో, వాగ్దానము నిబంధన ఒకటేనా? కాదు. నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను అన్నాను. ఇదేంటిది? వాగ్దానం చేయడం. అర్థమవుతుందనా? నిబంధన. అడు బాండుడికి వస్తాడు, రాయి అయితే అంటాడు, ఇస్తానన్నట్టుగా నేను సైన్ పెడతా, తీసుకున్నట్టుగా వాడు సైన్ పెడతా. ఇందాక చెప్పిందేమో వాగ్దానం, ఇప్పుడు చేసిందేమో నిబంధన. అదవుతుంది కదా. ఇప్పుడు ఈ నిబంధనను మీరడానికి మనకి ఎక్కడ అవకాశం ఉండదు. అర్థమవుతుంది కదా. వాగ్దానం, దేవుడు వాగ్దానం ఇస్తే మాట నెరవేరుస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. మనకు ఆల్రెడీ తెలుసు ఏమని, ఆయన మాటలు ఎన్నడూ గతించవు అని. ఆకాశ భూమి గతించిన ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇశ్రాయేలు దేవుడు, అదే యెహోవా దేవుడు ఇశ్రాయేలీలతో ఏం చేస్తున్నాడు? ఏ స్థలమందు చెప్పాలి? ఏ స్థలమందు? సేనాయి పర్వతం మీద. ఏ పర్వతం మీద? సేనాయి పర్వతం అంటే ఏమిటని చెప్పాను? ఆరాధన స్థలం అంటే ఏంటి? ఇప్పుడు మందిరం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మందిరములో నిబంధన చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు మీకు? ఒక అగ్రిమెంట్ ఇస్తున్నాడు. వాగ్దానము చేయడమే పవర్ఫుల్, కానీ నిబంధనకి దానికన్నా పవర్ఫుల్. దీన్ని ఎక్స్క్యూజ్ చేసే విషయమే లేదు ఇంకా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఇంచుమించు దేవుడు 7గురితో నిబంధన చేస్తే ద మెయిన్ ఇంపార్టెంట్గా 5గురితో నిబంధన మన బాగా ఇంపార్టెంట్గా కనపడుతుంది. దేవుని స్తోత్రం. మీకు మాట చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. నిబంధన వల్ల మనకు లాభం ఏంటి, అసలు నిబంధన ఎవరెవరితో చేశారు అనేది కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా నిబంధన ఎవరితో చేశాడంటే నోవాహు గారితో చేశాడు. ఎవరితో చేశాడమ్మా? నోవాహు గారితో చేశాడు. మీరు అర్థం అవ్వాలంటే ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు చదవాలి. నాకు 16, 17 రెండు చదవండి సరిపోతాయి. నిత్య నిబంధనను ఏం చేసుకుంటాను? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి వినండి. దేవుడు నోవాహుతోటి నిబంధన ఎప్పుడు చేశాడు? చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలో. నేను ప్రసంగాలు చేయట్లేదు, ఎందుకో తెలుసా? ప్రసంగం అయితే నేను మిమ్మల్ని ప్రశ్నలు అయినా ఏకదాటిగా చెప్పుకెళ్ళిపోతా. మనకు బైబిల్ నాలెడ్జ్ రావాల ఉద్దేశంతో ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతున్నా. నోవాహుతో నిబంధన జలప్రళయము ముందా, జలప్రళయము తర్వాత? జలప్రళయం ముందు. వెరీ గుడ్. ముందు అన్న వాళ్ళందరూ చేయొద్దండి. ఒకటి కొంతమంది ఎత్తి సగం నుంచి ఇక్కడ ఎట్టేశారు. పర్లేదు, గట్టిగా ఎత్తండి, నేను లైవ్ చూపించనులే. రైట్, వెరీ గుడ్. పురుషులందరూ ఏకధాటిగా ఒకే మాట మీద ఉన్నారు. వందనాలు.
చేతులు దించేయండి. ఇప్పుడు జలప్రలయం ముందు అన్నవాడు ముందది, తర్వాత అన్నవారు చేయొద్దండి. వెరీ గుడ్. కొంతమంది ఒక స్కూల్లోనంట అబ్బాయిలు ఎంతమంది చేయొత్తమన్నారంట, కొంతమంది ఎత్తారు. అమ్మాయిలు ఎంతమందో చేయొత్తమన్నారంట, మరి కొంతమంది ఎత్తారు. కొంతమంది అలా ఉండకండి, ఏదో ఒక దానికి తీర్మానంకి వచ్చేయండి. ఇప్పుడు చెప్తా, మీకు అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెల్లి చదివిన అధ్యాయం ఎన్నో అధ్యాయం అమ్మ, ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయం. జలప్రలయం ఏ అధ్యాయం వచ్చింది? 7వ అధ్యాయంలో జలప్రలయం వచ్చింది. ఇప్పుడు ఎన్నో అధ్యాయం చదివింది? 9వ అధ్యాయం చదివింది. 7వ అధ్యాయంలో జలప్రలయం వస్తే 9వ అధ్యాయం ముందు వచ్చేస్తుందా అని ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చేయండి. ఇప్పుడు జలప్రలయానికి ముందా తర్వాత? వెరీ గుడ్. నిబంధన చేయి, వాగ్దానం అయితే ముందు చేస్తాడు, మర్చిపోకుండా పాయింట్. దేవునికి స్తోత్రం. వాగ్దానం ముందు ఉంటుంది, నిబంధన అది సంగతే. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? వాగ్దానం ఎలా చేశారు? రే నువ్వు నా మాట వింటే నీకు సైకిల్ కొంటా. ఇది ఏంటిది? మాట విన్నాడు, విన్న తర్వాత ఏం చేశా? నిబంధన చేసి సైకిల్ కదా కారీగా ఉన్నా. స్తోత్రం చెప్పండి రా. అర్థమైంది? అర్థం కాలేదా? నీకు కొన్నాం. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు లేని వాళ్ళు కొన్నారా అని ప్రశ్న వేస్తారు. కింది మధ్యన చాలామంది కామెంట్లు పెడుతున్నారు, సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నోవాహుతో నిబంధన ఎప్పుడు? జలప్రలయము తర్వాత. ఎందుకో తెలుసా? నోవహా, నా గురించి నీవు అవమానించబడ్డావు. బాగా వినాలి. నేను ఇచ్చిన వాగ్దానం కొరకు ఊరి మధ్యలో వాడగట్టడమే కాదు, 120 సంవత్సరాల పాటు సువార్త చెప్పావు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాన్ని రక్షించుకున్నావు, సిగ్గుపడకుండా అనేక వేలాది ప్రజలకు రాత్రనక పగలనక సువార్త చెప్పావు. దాంట్లోకి వెళ్ళి కూర్చున్నావు. జంతు జలములన్నిటికీ కూడా ఆహారాన్ని పట్టుకొచ్చి పెట్టావు. కాబట్టి నేను ఇంకా నిన్ను బట్టి భూమిని ఎప్పుడు కూడా శపించను. ఏం చేయను? శపించను. దేవునికి స్తోత్రం. ఇది నీతో చేస్తున్న నా నిబంధన. అర్థమైన స్తోత్రం చెప్పండి. నిన్ను బట్టి, బాగా వినాలి, నీవు నిబంధన అనగా దేవుని వాగ్దానం ప్రకారం, దేవుని మాట ప్రకారం నువ్వు నిలబడితే దేవుడు నీతో ఏం చేయడానికి ఇష్టపడతాడు? చెప్పాలి అందరూ. ఏం చేయడానికి ఇష్టపడతాడు? నిబంధన చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. దేవుడు నీతో నిబంధన చేస్తే, మళ్ళీ చెప్తున్నాడు రే, నీ స్థితిగతులు మారిపోతాయి. హల్లెలూయా. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడిగా ఉంటావు. హల్లెలూయా. నేను 2 ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం. జలప్రలయములో ప్రపంచమంతా చచ్చిపోయింది. నిబంధన చేయబడబోతున్న నోవహు మాత్రం మిగిలిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఊరంతా కరువుతో ఏడుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు మాత్రం సమృద్ధి అయిన పంటను అనుభవిస్తున్నాడు. ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలము పొందాడా లేదా? నిబంధన, ఊరంతా ఏడుస్తున్నా నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకో తెలుసా? నువ్వుతో నిబంధన చేసింది ఎవడన్నా? దేవుడు. హల్లెలూయా. ఇలా చెప్తే అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నా. కొంతమంది 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఊరంతా టఫ్గా ఉందని ఏడ్చిన, దేవునితో నిబంధన చేస్తే నీ దేవుడు నీకు సహాయాన్ని పంపించి నీకు జయమిస్తాడు. ఆమేన్ చెప్పండా. హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? ఊరంతా కరువురా, వర్షం లేదని ఏడుస్తున్నారు. నిబంధన చేయబడినటువంటి ఇస్సాకు మాత్రం సంతోషంగా గంతులేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం వేరు, నిబంధన వేరు. వాగ్దానం అంటే ఏమిటి? మాట ఇవ్వడం. నిబంధన అంటే ఏంటి? ఆయన మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు ఇక నుంచి నీ జీవితంలో ఎప్పుడు ఏది కావాలో ఇదిగో సింబల్ పెడతాడు. ఏం పెడతాడు? అక్కడ సింబల్ పెట్టాడు తెలుసా మీకు? నోవాహుకి చెప్పండి, ఏం సింబల్ పెట్టాడు? ఇంద్రధనుసు సింబల్ పెట్టాడు. నోవహా, నా నిబంధన నీతో ఉందో లేదో తెలవాలంటే ఆకాశంలో చూడు, వర్షం వచ్చిన తర్వాత 40 రోజులు వర్షం వచ్చింది, ఆరిపోయింది. ఇప్పుడు చూడు ఆకాశంలో ఏం కనబడుతుంది?
ఇంద్రధనుసు కనబడుతుంది. అంటే నేను దాంట్లో నీకు ప్రకాశిస్తున్నాను, నా నిబంధన నీతో చేశా. హల్లెలూయా. ఏం పెట్టాడు దేవుడు? ఒక సింబల్ పెట్టాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? సేనాయి మీద నిబంధన చేసిన మోషే ఒక చరిత్ర సృష్టించేశాడు. దేవుని స్తోత్రం. నిబంధన చేయబడిన ఇశ్రాయేలీలు జోలికి వెళ్తాకే ప్రతి ఒక్కడు భయపడిపోతున్నాడు. చెప్పమంటారు ఎలా భయపడుతున్నారో? ఎరుకోకి వెళ్ళకముందే ఎరుకో పట్టణంలో ఉన్న రాజు, ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజలు, అయ్యి బాబోయ్ ఇశ్రాయేలు వస్తున్నారంటరా. ఎవరు వస్తున్నారు? ఇశ్రాయేలు వస్తున్నారట. వారికి దేవుడు తోడుగా ఉన్నాడంట. దేవుడు వారితో చెప్పాలి పాయింట్ నిబంధన చేశాడు. ఎక్కడ? సేనాయి కొండ మీద. పర్లేదు, హోరేబు కొండ మీద. దేవుని స్తోత్రం. అంటే హోరేబు కొండ ఏంటి? ఏం చెప్పా? దేవుని అది ఆరాధన స్థలం. ఇప్పుడు ఆరాధన స్థలంలో మనుషులు దేవునితో, దేవుడు మనుషులతో ఒకరినొకరు ఏం చేసుకున్నారు? మీరు ఇలా నిబంధన చేస్తే మనుషులు మిమ్మల్ని చూసి భయపడతారు. ఆమేన్. నా మాట అర్థమైంది? అర్థం కాలేదా? సార్ మీరు చెప్పేశారు సార్, అది ఎక్కడ ఉందండి అంటారా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మీరు చూస్తే మీకు ఒక్క మాట, రాహాబ్ అనే తల్లి ఆ పట్టణ ప్రజలందరూ ఎలా భయపడిపోతున్నారో చూడండి దయచేసి. త్వరగా 2వ అధ్యాయము 10వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసునో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితురో వారిని ఎలాగూ నిర్మూలము. ఆ సంగతి మేము విన్నాం. మేము విన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? నా మాటలు మీరు బాగా వినాలి. రాత్రి మీరు దేవునితో నిబంధన చేస్తే, దేవుడు మీతో నిబంధన చేస్తే మీ అభివృద్ధిని చూసి జనాలు భయపడతారు. ఆమేన్. నా మాటలు అర్థమైనా అర్థం కాలేదా? అర్థమైంది? అర్థం కాలేదా? ఎరుకో ఎక్కడో ఉంది, అక్కడ దాకా రాలేదారు. ఇంకా బయలుదేరి వస్తున్నారు. ఇంకా వీళ్ళ మాత్రమే వేగి చూడటానికి వచ్చారు. ఎరుకో పట్టణపు రాజుగారు కూడా భయం పట్టుకుంది. ఇంకో తెలుసా? వాళ్ళు వచ్చిన కొంతమంది మనుషులు పంపించారు. రేయ్ ఎవరో ఇశ్రాయేలు వచ్చారంట, వాళ్ళని పట్టు తీసుకొచ్చామని చెప్పేసి గూఢచారులను పంపించి సైనికులు పంపించాడు. ఎరుకో రాజుకి భయం, ఎరుకో ప్రజలకు భయం. ఎరుకోలున్న రాహాబు కూడా టోటల్గా ఎరుకో అంతటికి ఏం పడుతున్నారు? హలో, ఎందుకు భయపడుతుంది తెలుసా? వస్తున్నవారు ఎవరో? నిబంధన జనులు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పాలి, ఏ జనులు? ఎవరితో నిబంధన చేసిన వారు? దేవునితో. ఎక్కడ నిబంధన చేసినవారు? సేనాయి పర్వతం మీద. సేనాయి పర్వతం అంటే ఏంటి చెప్పినప్పుడు? ప్రార్థనా స్థలం, ఆరాధనా స్థలం, దేవుని మందిరం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తే మీకు అర్థం అవడానికి 22వ అధ్యాయం సంఖ్యాకాండం 1, 2, 3 వచనాలు త్వరగా చాలా స్పీడ్గా. ఇశ్రాయేలీలు మోయాబు మైదానంలోకి దిగారు. బాలాకు అమ్మ ఒక్కసారి అవి వచ్చిన మళ్ళీ చదువుతల్లి. బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలకు చేసినంతయు. నా మాట వినాలి. ఆ దేశానికి ఈ దేశానికి చాలా దూరం. రేపు వీలైతే మ్యాప్ చూపిస్తా ఒకసారి మీకు, రేపు పొద్దున్న చూపిస్తా. నన్ను ఆ మ్యాప్ను మన ఫ్లో చార్ట్ ఉంది కదా, అది రేపు చూపించే. దేవుని స్తోత్రం. వచ్చేటప్పుడు చూపించేయండి. హల్లెలూయా. ఎక్కడో జరిగింది, ఇక్కడ దాకా వినబడింది. ఈ గుండె రాయడిపోయింది. వస్తున్నది ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు. ఏమన్నా అర్థమవుతుందని చెప్పే పాయింట్. ఆ ఇశ్రాయేలు ఎవరితో నిబంధన చేశాడు? దేవుడు ఎవరితో నిబంధన చేశాడు? దేవుడేమో ఇశ్రాయేలుతో, ఇశ్రాయేలీలేమో ఎక్కడ చేశారు? సేనాయి. అంటే అర్థం ఏంటి? అది సంగతి. హల్లెలూయా. ఈరోజు ఆదివారపు ఆరాధన ఎగ్గొట్టిన వల్లే మీకు ఎవడో భయపడుకొని మనం భయపడతాం ఒకళ్ళకి. రియల్గా చెప్తున్నా, కొంచెం బాధ కలుగుతుంది, కానీ ఇది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. 10 ఒక్కడికి భయపడ్డానికి కారణం చెప్పడా? ఆరాధన స్థలములో మనం నివసించలేకపోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మన కుటుంబం అంతా ఆరాధన స్థలములో ఉండలేదు. అందుకే 10 ఒక్కడికి భయపడుతున్నాం మనం. అసలే చెప్పాలంటే దేవుడు ఆరాధన స్థలములో ఉన్న నిన్ను
దేవుడు నిన్ను చూసి అందరూ భయపడేవారిగా మార్చారు. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాడా, ఇశ్రాయేలీలు అమోరీలకు చేసిందంతయో మీకు రెండు విషయాలు చెప్తా. అప్పుడు ఎరికో ప్రజలు ఎవరిని చూసి భయపడుతున్నారు? ఇశ్రాయేలును చూసి. మోయాబీలు ఎవరు చూసి భయపడుతున్నారు? ఇశ్రాయేల్. కానానీలు ఎవరు చూసి భయపడుతున్నారు? ఏమైనా అర్థమైందని చెప్పేది? ఏమైనా దెయ్యాల్లా ఉన్నారా? ఫస్ట్లో చెప్పమంటారు, ఇంకో మాట చెప్తేనే అసలు ఇశ్రాయేలీలే ఆ కానానీలు చూసి భయపడిపోయి, బాబాయ్ వాళ్ళే తాల్చెట్లులాగా ఉన్నారు, అంత పెద్ద ఎత్తుగా ఉన్నారు, దేహులు, ఉన్నత దేహులు. ఒకసారి చూడండి, ఒక మాట చూపిస్తా. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం 13వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయం చివరి 2 వచనాలు. సంఖ్యాకాండం 13 చివరి 32, 33. మరియు వారు మేము సంచరించి చూచిన దేశం తన నివాసులను, అంటే ఆ దేశ ప్రజలనే తినేస్తారు. అంటే ఎవరిలో? నరమాంస భక్షకులు. అర్థమవుతుందేమన్నా? దేవుని స్తోత్రం. ఆ దేశ ప్రజలు తమ ప్రజలనే తినేస్తారు. దానిలో ఆ దేశములో కనబడిన జనులందరూ, అంటే ఎంత ఉంటారు వీళ్ళు? నేను కూర్చుంది ఒకసారి, ఒక్కొక్కడు 6 అడుగులు ఉండేవాడట. 6 అడుగులు కదా, 6 మూరలో జాండెత్తు, 7 మూరలో ఇలా ఉండేవారు ఒక్కొక్కడొక్కడు. దేవుని స్తోత్రం. నేను 5.8 దేవుని స్తోత్రం అడుగులే. వాళ్ళు మూరలో, మనము జాన్లో. అదవుతుందా? అట్లా అడుగులు. మనం ఏంటి? అడుగుల్లో కొలుతున్నాం. అడుగు పెద్దదా, మోర పెద్దదా? ఇప్పుడు మోర అంటే ఎంత ఎత్తుంటారు, అది తగిలేస్తుంది. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు బిల్డింగు స్లాబ్ ఏరియా 12 అడుగులు ఎట్టువారు. ఎన్ని అడుగులు ఎట్టువారు? ఇప్పుడు 10 అడుగులు ఎడుతున్నారు. ఎందుకో తెలుసా? మనుషులు పొట్టులు అయిపోయారట. ఇది రియల్, మీరు నమ్మడం కాదా? ఇప్పుడు మనం వేసిన స్లాబులన్నీ ఇప్పుడు ఈ స్లాబ్ ఇంచు 11.8 అంత. ఇది అంతే, అందుకని ఎక్కువ కాదా? అర్థమవుతుందా? ఇప్పుడు 10.5, 10.6, 11 కన్నా ఎవడు ఎక్కువ పెట్టాడు అంటే అర్థమైంది సార్. అంత పొడుగులు ఎవరు లేరు మధ్యన, అందరూ వాళ్ళంత పొడుగుండేవారట. అర్థమవుతుంది కదా? వారు ఎలాంటి వారట? ఉన్నత దేహులు, నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలు మేము. మా దృష్టికి మేము ఎలాగున్నాం తెలుసా? అంటే వాళ్ళు అత్తి చూసి మిడత ఎంత ఉంటుంది తల్లే అంటే ఇలా చూసుంటారు వాళ్ళని. ఎవరంక? మీరు ఎవరంక చూస్తున్నా తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండిరా. వాళ్ళ కానానికి వెళ్ళండి రా, అలా చూడండి రా అంటే చూసి రావడం మానేసి ఆ దృష్టికి మేము ఎలాగున్నాం తెలుసా? మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళంత ఎత్తున్నారు, చచ్చిపోతాం బాబా, వద్దు బాబా. మీరు 14 చదువుకున్న తర్వాత బాబోయ్ వద్దు నాయనా అని భయపడ్డారు. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రజలతో దేవుడు ఏం చేశాడా? అది ఇప్పుడు ఇలాంటి ప్రజలతో నిబంధన చేస్తే ఇప్పుడు అమోరీలు భయపడుతున్నారు, కానానీలు భయపడుతున్నారు. ఏమని అర్థమైంది చెప్పేది? ఎరుకో పట్టణ ప్రజలు భయపడతారు. వీళ్ళ రాక వాళ్ళకి దడ. దేవునికి స్తోత్రం. సాతాను కూడా గజగజ వణికిపోవాలి. ఆమేన్. ఎవరి దగ్గర ఉన్న తెలుసా? సేనాయి పర్వతం మీద ఆరాధించే వారికి. దేవునికి స్తోత్రం. సేనాయి పర్వతం అంటే ఆరాధన స్థలం అనబడుతున్న మందిరములో ఆరాధిస్తున్న వ్యక్తులు చూసి సాతాను గజగజ వణుకుతాడు. చెప్పకూడదు, మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు వనకాలా, ఆడు వనకాల? ఎవడు మాట్లాడట్లేదు. మాకు అర్థం ఉందేంటయ్యా? ఉందా లేదన్నా? ఎవరికి ఇస్తారా శక్తి? మీరు మాట్లాడట్లేదు. ఎవరికి ఇస్తాడు చెంటు బాబు అన్నా? ఎవడైతే సేనాయి పర్వతం మీద ఎవరితో నిబంధన చేయాలా? దేవునితో సేనాయి పర్వతం అంటే ఏంటి? మందిరం. దేవుని స్తోత్రం. మందిరములో దేవునితో నిబంధన చేస్తాడు. వాణ్ణి చూసి సాతాను గజగజ వణుకుతుంది. ఆమేన్. గట్టిగా చెప్ప ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిబంధన రాత్రి యేసయ్యా రక్షణను పొందుతా. ఆమేన్.
నీతో నిబంధన చేస్తా. ఆమేన్. నేను వెళుతున్న ప్రతి ప్రదేశంలో చెప్పండి, నీవు నాకు తోడుగా ఉంటే ఆమేన్, నీ భయం వారు కలుగుతుంది. ఆమేన్. నేను చూసి ఆవిడ భయపడు, కానీ నీలో ఉన్న దేవుని చూసి ప్రతి ఒక్కరూ భయపడతారు. గట్టిగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను 7 చెప్దాం అనుకున్నాను, ఒకరిద్దరు కూడా అవ్వలేదు పూర్తిగా. అవునా కదా? ఒక్కరు గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో సీనాయి పర్వతం మీద నిబంధన చేయగలిగితే నిన్ను చూసి అనేక మంది ఆశ్చర్యపోతారు. నిన్ను చూసి అనేక మంది భయపడతారు. నిన్ను చూసి అరే మనం ఇలాగే ఉన్నాం, వీడేంట్రా ఇలా ఆశీర్వదించబడుతున్నాడని నిన్ను గురించి చెప్పుకుంటారు. ఆమేన్. కానీ మనమేం చెప్పుకున్నాం తెలుసా? మనం ప్రార్థన పరులుగానే ఉన్నాం, కానీ ప్రార్థనకి వెళ్తున్నాం, కానీ గొర్రెతో ఒక బెత్తుల్లాగానే ఉంది మన బతుక. ఎందుకుందో తెలుసా? నేను చివరిగా చెప్తున్నా, సీనాయి పర్వతం మీదకి రాగల రీతిలో రావట్లేదు. హల్లెలూయా. రాగలిగిన రీతిలో మనము రావడం లేదు. దేవునికి స్తోత్రం. అవులే తల్లి, సీనాయి పర్వతం వీలైతే వారమంతా చెప్తా, 7 అంశాలు చెప్తా. దేవునికి స్తోత్రం. చెప్పండి రా. రాత్రి చెప్పిన అంశం ఏంటన్నా? నిరాశలో ఉన్న వారికి ఆశను కలిగించే స్థలం సీనాయి పర్వతం. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి సీనాయి పర్వతం మీద ఏం జరుగుతుంది? నిబంధన కార్యక్రమం. ఇంకా చెప్పనా? నిబంధన జరగాలంటే బలి అర్పించబడాలి. నిబంధన జరగాలంటే రేపు రాత్రి చెప్తాను. ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనం చదివితే అబ్రహాముతో 12వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. 12వ అధ్యాయం ఏం చేశాడు దేవుడు? వాగ్దానం చేశాడు. 15వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ బలి జరిగిన తర్వాత నిబంధన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు? ఏమైనా అర్థమవుతుందో చెప్పే పాయింట్ మీకు. 12వ అధ్యాయంలో ఏం చేశాడు? అబ్రహామా, నువ్వు లేచి చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనంగా చేత, నిన్ను ఆశీర్వదించా, దీవించేత, ఎన్నెన్నో చెప్పేశాడు. చెప్పాడు కదా నాన్న. 12 అయిపోయింది, 13 అయిపోయింది, 14 అయిపోయింది. ఈ మధ్యన మన అబ్రహాం గారు కొంచెం ఎత్తు పల్లాలు అంటే తప్పడడుగులు లేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయంలో కూడా మనం చెప్పా, నీరసపోయాడు, ఇంకా నా పిల్లల పుట్టలేదు బాబా అని. ఇప్పుడు 15వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వస్తే బలి అర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఈ బలి అర్పించబడిన తర్వాత అబ్రహాముతో నిబంధన చేసి ఇస్సాకును అనుగ్రహించాడు. చెప్పలు కూడా దైవమయపరచండి. ఒక్క మాట చెప్తున్నాను, మరొక్కసారి గుర్తు చేసుకోండి. 100 ఏండ్ల వాడికి సంతానము కలుగున అన్న అధ్యాయములోనే నిబంధన చేసి 100 సంవత్సరాల్లో ఆశీర్వాదం అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రాత్రి 2వ విషయం, సీనాయి పర్వతం మీద నిబంధన అనుభవం ఉంది. ఆమేన్. యేసయ్యతో నీ నిబంధన, నీతో ఆయన నిబంధన నిలబెట్టుకుంటే తప్పకుండా అది నెరవేర్చబడుతుంది. ఎంతటి ఇంపాసిబుల్ ఈవెంట్ అయినా అది పాసిబుల్ అవుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి మోకరించిన మనము, రాత్రి మోకరించి యేసయ్యా ఇదిగో నా జీవితంలో ఇది 100 సంవత్సరాల వాడికి పిల్లోడు కనడం ఇంపాసిబుల్. ఎమ్ ఐ రైట్? తప్పు చెప్పను, రైట్ చెప్పనా? 100 సంవత్సరాల వాడికి పిల్లోడు పుట్టడం ఇంపాసిబుల్. అప్పుడు దాకా వర్షమే ఎరుగని వారికి 40 రోజులు వర్షం కురవడం ఇంపాసిబుల్. అవునా కదా? దేవునికి స్తోత్రం చెప్పండి రా. కానీ వారి జీవితాల్లో సీనాయి పర్వత అనుభవంలోకి వచ్చినప్పుడు ఇంపాసిబుల్ అంతా ఏమైపోయింది? పాసిబుల్ అయింది. ఈ రాత్రి నీ జీవితంలో అటువంటి పాసిబుల్గా గొప్ప విషయాన్ని చేయబోతున్నాడు. ప్రార్థించుదాం. అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు 2వ అనుభవం, సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీయులతో మోషేతో నిబంధన చేస్తూ ఉన్నాడు. నిబంధన చేయబడిన వ్యక్తి, గోతిలో ఉన్న నిబంధన చేయబడిన వ్యక్తి కష్టములో ఉన్న నా యేసయ్య వాణ్ణి పైకి లేపుతాడు. బిడ్డ, ఈ రాత్రి సియోను పర్వతం అనబడుతున్న దేవుని మందిరములో అడుగుపెట్టావు కదా, ఆ సియోను సీనాయి పర్వతం మీదకి వచ్చిన నీవు యేసయ్యతో నిబంధన చేయడానికి ఇష్టమేనా? యేసయ్యా, మోషే మిద్యాను దేశములో ఉన్నప్పుడు మెల్లగా సీనాయి పర్వతం మీద తీసుకొచ్చి ధైర్యవంతుడిగా మార్చేశావు.
ఈ రాత్రి మా జీవితాల్లో ఈ కార్యము కావాలని ఎంతో కాలంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ రాత్రి అయితే నీతో నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నారు. వీరితో మీ నిబంధన చేయండి నైనా. నీ నిబంధన వీరి జీవితాలకు శాశ్వత పరిష్కారం కలుగుతుంది కనుక ఆనాడు సీనాయి పర్వతం మీద నిబంధన చేసినటువంటి ఇశ్రాయేలును చూసి అమోరీయులు భయపడుతున్నారు, కనానీయులు భయపడుతున్నారు, యెరికో వారు భయపడుతున్నాడు, సాతానే భయపడుతుంది. ఈ రాత్రి అటువంటి ధైర్యము, అటువంటి అనుభవము, సీనాయి పర్వతం మీద సమయాన్ని గడిపే అనుభవము నీ బిడ్డలకు అనుగ్రహించండి మని, దర్శించమని, బలపరచమని, భద్రపరచమని, సన్నిధిలో ఉన్న దీవెనలు ఈ కుటుంబాలన్నీ అనుభవించుటకు మార్గాలు తెరవమని మహిమ కలిగిన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన బిడ్డలకు తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకుని సంతోషం వెలువద్దాం. గాడ్ బ్లెస్ యు.